హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవికా భట్నగర్. ఈరోజు ఒక ఎస్ఏ ప్రాబ్లం చేద్దాం. ఇప్పుడే దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీలో ఈ ప్రాబ్లం వర్కౌట్ చేశాను. ఇది పంకజ్ పబ్లికేషన్స్ ఆర్పి త్రివేదిలో ఎస్ఏ ప్రాబ్లంలో ఫస్ట్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లం వర్కౌట్ చేశాను. సో మీకు ఓన్లీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఇప్పుడే వర్కౌట్ చేస్తాను, మళ్ళీ వర్కౌట్ చేయడం అంటే టైం ఎక్కువ పడుతుంది. సో ఈజీగా అర్థం చేస్తాను మీకు. ఇంతకు ముందు దాకా మనం జనరల్ ఎంట్రీస్ నేర్చుకున్నాం కదా. ఆ జనరల్ ఎంట్రీస్లో పర్ఫెక్ట్ అయితే బ్యాలెన్స్ షీట్ చేయడం అంతే. ఇక్కడ ఏమీ లేదు, చాలా సింపుల్. మీకు ప్రాబ్లం మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి, లేకపోతే డెస్క్టాప్ మీద ఇస్తాను. ప్రాబ్లం రాసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి, మీ ఇష్టం. ఫస్ట్ మీకు ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మనము వర్కౌట్ చేసింది సొల్యూషన్ ఎట్లా చెప్తాను. ప్రాబ్లం ఏమంటున్నాడు చూడండి. వెల్కమ్ కంపెనీ లిమిటెడ్ వాజ్ ఫార్మ్ టు టేక్ ఓవర్ ద రన్నింగ్ బిజినెస్ ఆఫ్ దినేష్ హూస్ బ్యాలెన్స్ షీట్ వాజ్ యాజ్ షోన్. వెల్కమ్ కంపెనీ వాళ్ళంట దినేష్ కంపెనీ వాళ్ళది బిజినెస్ తీసేసుకుంటున్నారు. అంటే వెల్కమ్ కంపెనీ ఎవరు? పర్చేసింగ్ కంపెనీ. దినేష్ కంపెనీ వాళ్ళది తీసుకుంటున్నారు కదా. దినేష్ కంపెనీ ఎవరు? వెండర్, అమ్మే ఆయన. క్లియర్. ఏమన్నాడు బ్యాలెన్స్ షీట్లో? అసెట్స్, ల్యాండ్ అండ్ బిల్డింగ్, ఫర్నిచర్, స్టాక్, డెటార్స్, బ్యాంక్ మామూలే. ఇక లయబిలిటీస్ అండ్ క్రెడిటార్స్ అండ్ క్యాపిటల్ ఇచ్చాడు. ఇంకా తర్వాత అడ్జస్ట్మెంట్కి వెళ్ళిపోదాము. అడ్జస్ట్మెంట్లు ఏమంటున్నాడంటే, ద పర్చేస్ కన్సిడరేషన్ వాజ్ అగ్రీడ్ 1 lakh రూపీ. పర్చేస్ కన్సిడరేషన్ అమౌంట్ ఎప్పుడైనా ఇస్తాడు, మనకి ఇచ్చేసిండు. విచ్ వాస్ టు బి పేడ్. పర్చేస్ కన్సిడరేషన్ అంటే ఇంత అమౌంట్ పే చేస్తాను ఒప్పుకున్నాడు. ఎట్లా పే చేద్దాం అనుకుంటున్నాడు అది చెప్తున్నాడు ఇక్కడ. ఏ బిట్ 2800 ఈక్విటీ షేర్స్ అట్ ది రేట్ ఆఫ్ 20 రూపీస్ ఈచ్. 2800 అట 20 రూపీస్ చెప్పిన పే చేస్తాడంట ఈక్విటీ షేర్స్లో. ఇక 3400 ప్రిఫరెన్స్ షేర్స్ 10 రూపీస్ ఈచ్గా పే చేస్తాడు. బ్యాలెన్స్ క్యాష్ ఇంతకు ముందులాగానే. ఓకేనా? ఈ 1 lakh ఎట్లా పే చేస్తాడు. తర్వాత ఏమంటున్నాడు, ద కంపెనీ ఆల్సో రేజ్డ్ ఫర్దర్ క్యాపిటల్ బై ఇష్యూయింగ్ ఆఫ్ 7500 ఈక్విటీ షేర్స్. కంపెనీ ఇంకా కొన్ని ఇష్యూ చేస్తుందంట షేర్స్. ఏంటవి? 7000 ఈక్విటీ షేర్స్, ఈచ్ 120 రూపీస్ ఫర్ క్యాష్ అట్ పార్, అండ్ 2000 ప్రిఫరెన్స్ షేర్స్ 10 రూపీస్ ఈచ్ ఫర్ క్యాష్ అట్ పార్ టు పబ్లిక్. ఇవి ఎక్స్ట్రా షేర్స్ని ఇష్యూ చేస్తున్నారు. ఇక్కడ దాకా అయిపోయింది ప్రాబ్లం. వాళ్ళు అడిషనల్గా కొంచెం షేర్స్ని ఇష్యూ చేస్తున్నారు, ప్రిఫరెన్స్ షేర్స్, ఈక్విటీ షేర్స్. ఇది ఒక్కటి ఎక్స్ట్రా ఎంట్రీ మనకి ఇప్పటిదాకా చూసిన దానికి. కొత్తగా ఎప్పుడైనా ఇష్యూ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఎంట్రీ ఏం రాస్తాం? కొత్తగా ఏదన్నా షేర్స్ ఇష్యూ చేసినప్పుడు బ్యాంక్ అకౌంట్ అటాచ్ టు ఏ షేర్స్ అయితే ఇష్యూ చేస్తున్నాం అవి క్రెడిట్ సైడ్లో వస్తాయి. ఇక్కడ మనం 2 షేర్స్ ఇష్యూ చేస్తున్నాం కాబట్టి బ్యాంక్ అకౌంట్ అటాచ్ టు ఈక్విటీ షేర్స్ టు ప్రిఫరెన్స్ షేర్స్. ఈ ఎంట్రీ కొత్తగా 4th ఎంట్రీ వస్తుంది అంతే. ఇక ప్రాబ్లం చూడండి, నేను ఆల్రెడీ ఇక్కడ చేసి పెట్టినాను కదా. ఫస్ట్ జనరల్ ఎంట్రీ చెప్తాను. ఫస్ట్ జనరల్ ఎంట్రీ ఏంటి? జనరల్ ఎంట్రీ ఫస్ట్ వన్, ఫర్ పర్చేసింగ్ ద బిజినెస్ పర్చేస్ అకౌంట్ అటాచ్ టు వెండర్ అకౌంట్. వెండర్ ఎవరు ఇక్కడ? దినేష్ కదా. సో బిజినెస్ పర్చేస్ అకౌంట్ అటాచ్ టు దినేష్ అకౌంట్. 1 lakh ఏంటిది? పర్చేస్ కన్సిడరేషన్ అమౌంట్ ఇచ్చాడు కదా, అది. ఇది బీయింగ్ పర్చేస్ కన్సిడరేషన్. సెకండ్ వన్, అసెట్స్ అండ్ లయబిలిటీస్ టేకెన్ ఓవర్ కదా. అసెట్స్ అండ్ లయబిలిటీస్ టేకెన్ ఓవర్కి ఆల్ ద అసెట్స్ డెబిట్ సైడ్ని రాస్తాం. మనకి బ్యాలెన్స్ షీట్లో ఇచ్చిన డెబిట్ సైడ్ అన్ని అసెట్స్ రాస్తాము. ఏమేమి అసెట్స్ ఇచ్చాడు మనకి? వేరే మార్కర్ తీసుకుంటా. మనకి ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఇచ్చాడు, ఫర్నిచరు, స్టాక్, డెటార్స్, బ్యాంక్, ఇవన్నీ ఇచ్చాడు. అన్ని డెబిట్ సైడ్లో రాసుకున్నాము. ఆల్ ద అసెట్స్ డెటార్ టు లయబిలిటీస్లో షేర్ క్యాపిటల్ ముట్టుకోము. షేర్ క్యాపిటల్ కాకుండా ఏముంది ఇక్కడ? క్రెడిటార్స్ ఉంది. క్రెడిటార్స్ని ఏమంటాం? మనం ఇక్కడ క్రెడిట్ సైడ్లో రాస్తాము. ఆల్ ద అసెట్స్ డెటార్ టు లయబిలిటీస్లో మనకి క్రెడిటార్సే ఉంది కాబట్టి క్రెడిటార్స్ రాస్తాము. అండ్ ఈ బిజినెస్ పర్చేసెస్ డెబిట్లో ఉంది కదా, అది ఇక్కడ పట్టుకొస్తాం. బిజినెస్ పర్చేసెస్ క్రెడిట్లో పట్టుకొస్తాం, బిజినెస్ పర్చేస్ అకౌంట్. ఇప్పుడు చూడండి, ఇది ఎంత ఉంది? 1,04,000. ఈ టోటల్ మొత్తం చేస్తే మనకు తక్కువ ఉంటుంది, 84,000 ఎంతో ఉంటుంది. అంటే ఇది తక్కువ ఉంది కదా. జనరల్ ఎంట్రీ ఎప్పుడైనా డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ ఈక్వల్ ఉండాలా? లేదు, ఇది ఎక్కువ ఉంది. ఈ 1,04,000 మైనస్ ఇవన్నీ మైనస్ చేయగా వచ్చింది మనకి 20,000. 20,000 ఎక్కడొచ్చింది? డెబిట్ సైడ్లో వచ్చింది. డెబిట్ సైడ్లో వస్తే ఏమని చెప్పాను? గుడ్ విల్ అని చెప్పాను కదా. అందుకని గుడ్ విల్ అనేసి బ్యాలెన్సింగ్ ఫిగర్ 1,04,000 మైనస్ ఆల్ దీస్ అమౌంట్స్ వచ్చినది 20,000 డెబిట్ సైడ్న గుడ్ విల్గా రాసాము. గుర్తుంది కదా. ఇది బీయింగ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ టేకెన్ ఓవర్. ఇక థర్డ్ ఎంట్రీ, పేయింగ్ ఆఫ్. ఇస్తున్నాం కదా, దినేష్కి డబ్బులు ఇస్తున్నాం కదా. ఎంత ఇస్తున్నాం? పర్చేస్ కన్సిడరేషన్ 1 lakh.
ఎట్లా ఇస్తున్నాము, ఇక్కడ చెప్పాడు కదా 2800 ఈక్విటీ షేర్ ఇస్తున్నప్పుడు దినేష్ని డెబిట్ చేస్తాము, డెబిట్ ద రిసీవర్. సో దినేష్ని డెబిట్ చేసాం, ఎంత ఇస్తున్నాం 1 lakh ఇస్తున్నాం. ఎట్లా ఇస్తున్నామో చూడండి, అది క్రెడిట్ సైడ్లో రాస్తాము. 2800 ఈక్విటీ షేర్స్, ఇది 2800 ఈక్విటీ షేర్స్ ఇంటూ 20 రూపీస్ అంటే ఇది వచ్చింది. తర్వాత 3400 ప్రిఫరెన్స్ షేర్స్ 10 రూపీస్ ఈచ్, 3400 ప్రిఫరెన్స్ షేర్స్, 2 ప్రిఫరెన్స్ షేర్స్ అకౌంట్ 3400 ఇంటూ 10 34,000 అయింది. బ్యాలెన్స్ ఇన్ క్యాష్ అంటే 1 lakh మైనస్ ఇది ఎంత వస్తుంది, 90,000 అవుతుంది కదా. 56,000 ప్లస్ 34,000 అంటే 90,000. 1 lakh మైనస్ 90,000 అంటే 10,000. ఇదేంటి మనకి బ్యాలెన్సింగ్ ఫిగర్. బీయింగ్ అమౌంట్ పేడ్ ఆఫ్ టు ఎవరైతే దినేష్. ఓకే, నెక్స్ట్ తర్వాత ఈ కొత్తగా మనము ఫండ్ రేస్ చేస్తున్నాం, ఈక్విటీ షేర్స్ అండ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేస్తున్నాం కదా, దానికి 4th ఎంట్రీ. అదర్వైజ్ ఇక్కడికే అయిపోయేది. ఇప్పుడు 4th ఎంట్రీ ఏంటి, మనం కొత్తగా ఇష్యూ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా మనకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, ఎట్లా వస్తున్నాయి, ఈ రూపంలో వస్తున్నాయి, క్రెడిట్ సైడ్ రాస్తాము. సో బ్యాంక్ అకౌంట్ ఎట్లా వస్తున్నాయి అంటే కనుక 2 ఈక్విటీ షేర్స్ రూపంలో చెప్పాడు కదా, 7,500 ఇంటూ 20 అన్నాడు, 7,200 ఇది ఎంత వచ్చింది. తర్వాత ప్రిఫరెన్స్ షేర్స్ ఎట్లా అన్నాడు, 2,000 ఇంటూ 10 అన్నాడు, 2,000 ఇంటూ 10, ఈ రెండు టోటల్ చేస్తే మనకు వచ్చింది 1,70,000. బీయింగ్ న్యూ క్యాపిటల్ రేస్డ్, ఓకే. సో ఇట్లా 4 ఎంట్రీస్ అయినాయి. ఎంట్రీస్ అయిన తర్వాత ఏం చేస్తాం మనము, బ్యాలెన్స్ షీట్ చేస్తాము. బ్యాలెన్స్ షీట్ కూడా ఇక్కడ మనం ఈ చాప్టర్లో అక్విజిషన్ ఆఫ్ బిజినెస్ ఈ చాప్టర్లో బ్యాలెన్స్ షీట్, కంపెనీ అకౌంట్స్లో బ్యాలెన్స్ షీట్ ఎట్లా చేసేవాళ్ళము అదే వర్టికల్ ఫార్మాట్. ఫైనల్ అకౌంట్స్లో చేసినట్టు టీ ఫామ్లో రైట్ సైడ్ అసెట్స్ లెఫ్ట్ సైడ్ లయబిలిటీస్ అట్లా చేయకూడదు. సేమ్ అదే ఫార్మాట్, కంపెనీ అకౌంట్స్ ఫార్మాటే వర్టికల్లో వేసుకుంటాము. ఓకేనా, ఇప్పుడు బ్యాలెన్స్ షీట్కి వస్తున్నాము. ఎట్లా ఉంటుంది మన ఫార్మాట్, పర్టికులర్స్, నోట్ నెంబర్ అండ్ అమౌంట్. ఫస్ట్ ఏం చేస్తాం, లయబిలిటీస్ మీద ఫోకస్ చేస్తాం. లయబిలిటీస్ ఏం హెడ్డింగ్ పెడతాం, ఈక్విటీ అండ్ లయబిలిటీస్ అని పెడతాం. 3 ఉంటాయండి హెడ్డింగ్స్ లయబిలిటీస్, ఈక్విటీ అండ్ లయబిలిటీస్, సెకండ్దేమో లాంగ్ టర్మ్ లయబిలిటీ అండ్ థర్డ్ వన్ కరెంట్ లయబిలిటీ. ఇక్కడ లాంగ్ టర్మ్ లయబిలిటీ లేదు కాబట్టి ఫస్ట్ది ఈక్విటీ అండ్ లయబిలిటీస్. ఈక్విటీ అండ్ లయబిలిటీస్లో మనకి షేర్ క్యాపిటల్ ఉంది. షేర్ క్యాపిటల్ 2 రకాలుగా ఇచ్చాడు, ఇది మన వర్కింగ్ నోట్స్లో చూపించుకోవాలా. నోట్లో మనకి ఫస్ట్ బిగినింగ్లో ఇచ్చిన షేర్ క్యాపిటల్ 2,800 ఇది కదా, ఇది 2,800 ఇంటూ 20 ఇది 56,000 అండ్ ఇది. తర్వాత ఇది కాకుండా వాళ్ళు రేస్ చేస్తారు కదా, రేస్ చేసినప్పుడు ఈక్విటీ షేర్స్ని రేస్ చేశారు, 7,500 ఇంటూ 20 అంటే 1,50,000. ఇక ప్రిఫరెన్స్ షేర్స్లో ముందు ఇచ్చిందేమో 3,400 ఇంటూ 10 అంటే 34,000 ఇది. తర్వాత ఇది కూడా పెంచాడు, ఎంత పెంచాడు, 2,000 ఇంటూ 10 అంటే 20,000. ఈ టోటల్ చేస్తే 2,60,000 వచ్చింది. 2,60,000 ఇక్కడ వేసుకున్నాము. ఇంకా లయబిలిటీ సైడ్లో మనకి లాంగ్ టర్మ్ లయబిలిటీ లేదు, ఇంకేం లేదు, ఓన్లీ క్రెడిటార్స్ ఒక్కటి కనిపిస్తుంది. క్రెడిటార్స్ని ఏమంటాం, కరెంట్ లయబిలిటీ అంటాం. సో కరెంట్ లయబిలిటీస్లో మనము ట్రేడ్ పేయబుల్ అంటాము, డైరెక్ట్ క్రెడిటార్స్ అనము. డెటార్స్ ఉంటే ట్రేడ్ రిసీవబుల్, క్రెడిటార్స్ ఉంటే ట్రేడ్ పేయబుల్. సో ట్రేడ్ పేయబుల్ మీకు అర్థం కావడానికి నేను క్రెడిటార్స్ అని రాశాను. సో క్రెడిటార్స్ ఎంత ఉంది, 4,000. సో టోటల్ మనకి 2,64,000 వచ్చింది. ఇంకా అసెట్స్కి వద్దాము. అసెట్స్ హెడ్డింగ్ అసెట్స్ అని పెట్టుకోవాలా. టోటల్ లయబిలిటీస్ మనకి ఇంత వచ్చింది. అసెట్స్ 2 రకాలు, నాన్ కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్. నాన్ కరెంట్ అసెట్స్ 2 రకాలు, ఫిక్స్డ్ అసెట్స్ అండ్ ఏంటది ఇంటాంజిబుల్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ మనకి 2 అసెట్స్ ఇచ్చాడు కదా, ఆ 2 అసెట్స్ ప్లాంట్ అండ్ మెషినరీ బిల్డింగ్ ఉన్నాయి కదా, ఆ 2 టోటల్ చేస్తే 39,000 వచ్చింది. ఇంకా డెటార్స్ ఒకటి ఇచ్చాడు, డెటార్స్ని ఏమంటాం, ట్రేడ్ పేయబుల్ ట్రేడ్ రిసీవబుల్ అంటాము, ట్రేడ్ రిసీవబుల్ డెటార్స్. ఇదంతా 9,000. ఇంకా క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్. ఈ క్యాష్ ఒక్కటి చూడండి కొంచెము, మనం ఇప్పుడు జనరల్ ఎంట్రీస్ ఉన్నాయి కదా, వీటిలోంచి తీసుకుంటాం క్యాష్. ఎక్కడెక్కడైతే క్యాష్ ఉందో అక్కడక్కడంతా అమౌంట్ చూస్తాం. ఫస్ట్ క్యాష్ పేడ్ ఆఫ్ గురించి వద్దు, ఎక్కడెక్కడ క్యాష్ ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ లేదు మనకి, కానీ ఇక్కడ ఉంది 7,000 కదా, ఈ 7,000 ఇక్కడ వేసుకున్నాం ఫస్ట్ సెకండ్ ఎంట్రీలోంచి. సెకండ్ ఎంట్రీలో క్యాష్ ఆర్ బ్యాంక్ 2 సేమే కదా. సో ఎంత ఉంది, 7,000. ఈ 7,000
ఇక్కడ వచ్చింది. అందుకని మీకు అర్థం అవడం కోసం సెకండ్ ఎంట్రీ రాశాను. సెకండ్ ఎంట్రీలో మనకు వచ్చింది. ఇక తర్వాత థర్డ్ ఎంట్రీలో ఇది క్రెడిట్లో ఉంది, అంటే పేడ్ ఆఫ్, పే చేసేసారు. అందుకని ఇది మనం ఇప్పుడు ముట్టుకోం, తర్వాత చూద్దాం. ఇంకా మనకి థర్డ్ ఎంట్రీలో లాస్ట్ ఎంట్రీలో చూడండి, ఇంత వస్తుంది ఇష్యూ చేసినందుకు. ఏమి ఇష్యూ చేసాము? ప్రిఫరెన్స్ షేర్స్, ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేసాం కదా అడిషనల్గా. వాటి వల్ల మనకి ఇంత అమౌంట్ వస్తుంది కాబట్టి ఇది కూడా రాసేసుకున్నాము ఫోర్త్ ఎంట్రీ ప్రకారం. సెకండ్ ఎంట్రీ ప్రకారం 7,000 వచ్చింది. ఫోర్త్ ఎంట్రీ ప్రకారం ఇంత అమౌంట్ మన దగ్గర ఉంది. దీంట్లోంచి మనం థర్డ్ ఎంట్రీలో, అంటే ఆల్రెడీ పేడ్ ఆఫ్ కదా, ఇది పే చేసేసాము కాబట్టి ఇది మైనస్ చేస్తున్నాము. 1,77,000 మైనస్ 10,000 ఎంత వచ్చింది? 1,67,000. అర్థమైందా? ఈ 1,60,000 ఇక్కడ వేసుకుంటాం క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్. ఈ టోటల్ చూస్తే కూడా 2,64,000 వచ్చింది. రెండు సైడ్ల కరెక్టే కాబట్టి మనకి ప్రాబ్లం టాలీ అయింది. సింపుల్. ఈ ఒక్క ప్రాబ్లం మీరు ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఒక్క ప్రాబ్లం అర్థం చేసుకుంటే మీరు ఏ ప్రాబ్లం అయినా చేయొచ్చు. ఏముందండి, జనరల్ ఎంట్రీస్ రాసుకోవాలి, బ్యాలెన్స్ షీట్ చేయాలి. బ్యాలెన్స్ షీట్లో కొంచెం కేర్ఫుల్గా ఆ ఫార్మాట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ ఫార్మాట్ ప్రకారం మనకి ఏమి ఇచ్చాడు, ఏది ఎక్కడ రాయాలి చూసుకోవాలి. లైక్ ఇక్కడ షేర్ క్యాపిటల్ చాలా ఉంది, అది మనము మొత్తం ఇక్కడ రాయలేం కదా, అందుకని నోట్లో చూపిస్తున్నాం. అంతే సింపుల్. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ మీరు మీ టెక్స్ట్ బుక్ కానీ ఏదైనా ఓపెన్ చేసి లేకపోతే ఇదే ప్రాబ్లం వర్కౌట్ చేసి చూడండి, అర్థం చేసుకోండి. అండ్ ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఈజీ అవుతుంది. స్టే కనెక్టెడ్. ఇక్కడ మనము చాలా మాట్లాడుకుని చాలా సబ్జెక్టులు చాలా టాపిక్స్ కవర్ చేశాను, అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి తప్పకుండా ప్లేలిస్టులు చెక్ చేసుకొని మీకు ఏం అవసరం అది వాడుకొని మీ ఫ్రెండ్స్కి మాత్రం ఫార్వర్డ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, ప్రాక్టీస్ వెల్, గుడ్ లక్.